అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణానికి చెందిన జొన్నలగడ్డల బాలు వికాస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL 2024 పరీక్షలో అఖిల భారత స్థాయిలో ప్రతిభ చాటుతూ జనరల్ కేటగిరీలో సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో GST ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా బాలు వికాస్ విద్యాభ్యాసం చేసిన పీలేరు VSN సిద్ధార్థ పాఠశాలలో ఘన సన్మానం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి లోకేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల విజయాలు ఇతరులకు ప్రేరణ కావాలని, బాలు వికాస్ ఉన్నత ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. VSN విద్యా సంస్థల కరెస్పాండెంట్ వడ్లమూడి మాధవి మాట్లాడుతూ మా పాఠశాలలో చదివిన విద్యార్థులు ఇప్పటికే వేలాది మంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఉన్నారని, బాలు వికాస్ సాధించిన ఈ విజయంతో VSN పాఠశాల స్థాయి మరింత పెరిగిందని అన్నారు. సన్మాన గ్రహీత బాలు వికాస్ మాట్లాడుతూ నేను VSN సిద్ధార్థ పాఠశాలలో పొందిన విద్యా పాఠాలు నా ప్రతిభను వెలికి తీయటంలో కీలక పాత్ర పోషించాయని, నా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, నా కుటుంబం అందించిన మద్దతు లేకుంటే ఈ విజయాన్ని సాధించి ఉండేవాడిని కాదు అని అన్నారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారి లోకేశ్వర్ రెడ్డి, VSN విద్యా సంస్థల అధినేత్రి వడ్లమూడి మాధవి చేతుల మీదుగా బాలు వికాస్కు సాలువా కప్పి పూలహారం వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు, ప్రముఖ కవి, బాలు వికాస్ మేనమామ జలకనూరి మురళీధర్ రాజు, ప్రతాప్ రెడ్డి, యుగంధర్ నాయుడు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.